విషయాల్లో దంపతులతో కూడా కళాశాల సుదీర్ఘకాలం చదివించినటువంటి గోపేంద్ర సార్ గారు, నీలదాస్ గారు, అలాగే వాణి మేడం గారు, శ్రావణి మేడం గారు, అనుజ మేడం గారు, కార్యాలయ సిబ్బంది అందరూ మమేకమై ఇవాళ చక్కగా షష్ఠి పూర్తి కూడా కలిసి వచ్చింది మన అందరికీ. రిటైర్మెంటే కాదు, ఒక షష్ఠి పూర్తి కార్యక్రమం కూడా కలిసి వచ్చినట్టు ఇవాళ గట్టిగా కర్తాడుతున్నాడు. కూడా పుష్పాలతో చేశారు. అలాగే పొల పుష్పాలతో వారికి సౌభాగ్యవతిగా 2 ఏళ్ళు జీవనాన్ని కొనసాగించాలని సోదరిమణిగా ఉమా మేడం గారు మరి తిరుగుతూ ఉన్నారు. చక్కగా ఆయుధ ఆరోగ్యాలతో అందంగా అనుబంధంగా కుటుంబంతో ప్రజా కుటుంబంతో వారు జీవితం కొనసాగించాలని సంగీత కళాశాల పక్షాన వారికి వెండి మొదటి బహుకరణ అలాగే ఫలపుష్పాలతో దివ్య తాంబూలంతో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారికి సర్కారు సన్మానం అంటారు. కానీ అలాంటి దివ్యమైనటువంటి సన్మానాన్ని మీ అందరి మధ్యలో గురువు గారికి అందించారు. ఇక సన్మానం ఆ తర్వాత ప్రారంభం అవుతుంది. సర్కారు వారి టీటీడీ వారి కనుక ఆ కార్యక్రమం సంపూర్ణమైంది. సదాశివ ఉత్తరకోటి సార్ గారు ఒక్క నిమిషం చేస్తే కార్యక్రమం ప్రారంభించేస్తాం సార్. ప్రతిమ కళాకారులందరూ కూడా ఒక 10 నిమిషాల్లో సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా స్వీటు సేవలి సమోసా చాలా బాగుంది, అందుకని 1-2 తోడులు వేసుకున్నారు. అలాగే మైసూరు పాపలు బాగుంది. నేను వ్యాఖ్యానం చేస్తానని నా పని నేను చేసేసినాను. అందుకని వెంటనే రుద్రకోటి సదాశివ సార్ గారి నేతృత్వంలో అలాగే రామనాథం గారు ఇద్దరు కూడా మమేకమై ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా విలువైనటువంటి జీవితానికి శ్రీకారం చుట్టి కొండ మీద ఎంతోమంది మంచి ఉద్యోగాల్లో పునాదులు వేయించి నాయి బ్రాహ్మణ పిల్లలంతా కూడా అన్ని దేవాలయాలు ఉండేటట్టుగా ఇదంతా కూడా సహకారం అందించాలని సభాముఖంగా ప్రార్థన చేస్తూ రుద్రకోటి సదాశివ మాత్రమే ఇంకెవరూ సన్మానం చేయకూడదు, ప్లీజ్ గమనించగలరు సార్. రుద్రకోటి సార్ ఒకే వచ్చింది బాగుండేది, సంఘం అంతా వచ్చేది సార్, అలా అభివృద్ధి చేయడం కష్టం. అందుకని సదాశివ సార్ ఆయన గవర్నమెంట్ అయితే మా చేతిలో ఉన్నాం, ఇది వాళ్ళ సంఘం చేస్తాం. అలాగే మా మామూలు సార్ దైవం బాగా కానీ రుద్రకోటి ఇంటి పేరు కూడా చాలా బలంగా ఉంది సార్కి. చాలా నిజంగానే రాష్ట్రంలో మంచి ఒరబడిగా యూత్లో చాలా మందిని కలగొట్టుకొని అది అఖండమైన లేదా అనేక మంది విద్వాంసులు తిరుగుతూ రప్పించడంలో కానీ రుద్రకోటి సదాశివమూర్తి గారికి చాలా మంచి పాత్ర. గట్టిగా అప్పట్లో కూడా వారి భార్య భర్తలు కూడా ఘనమైనటువంటి గది పుష్పహారాన్ని వారు సమర్పించి దృశ్యాలతో సత్కారం అందించి అభినందనలు శుభాకాంక్షలు సత్యనారాయణ సార్ గారు అలాగే రామనాథం గారు వెంకటరావు సార్ సత్యనారాయణ సన్మానం తర్వాత సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇతరుల సన్మానం తరువాత మా చల్లా ప్రభావిత గారు కూడా వయసు రీత్యా నేను కూడా చేసేస్తాను ఆయన